గౌరవనీయులైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలం గడుస్తున్నా మనకంటూ ఒక సైనిక పాఠశాల లేదు సార్. 2014 నుండి ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలని కాకుండా మనకంటూ ఒక సైనిక పాఠశాలను కూడా మనము ఏర్పాటు చేసుకోలేకపోయాం. బైఫర్కేషన్ యాక్ట్లో ఏపీలో ఉన్నటువంటి 2 సైన్స్ స్కూల్స్ కోరుకొండ, కలికిరి ఇంతకుముందు మనకు లోకల్ కేటగిరీ కింద ఉండే, కానీ ఈసారి నుండి అది లోకల్ కేటగిరీ కింద తీసివేయడం వల్ల మన తెలంగాణ స్టూడెంట్స్ అంతా నాన్ లోకల్ కింద అయిపోయారు సార్. ఏ విధమైన నాన్ లోకల్లో మనం సీట్ సంపాదించాల్సిన అవసరం ఏర్పడ్డది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 2025లో మనం మంచి మార్కులతో పాటు మంచి ర్యాంకులు సంపాదించిన తెలంగాణ పిల్లలకు సీట్ వచ్చే పరిస్థితి లేదు సార్. ఎన్ని మార్క్స్ వచ్చినా సీట్ ఖచ్చితంగా వస్తుంది లేదన్నది మనం ఎటు చెప్పలేకపోతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 2 సైన్స్ స్కూల్స్ కోరుకొండ, కలికిరి ఉండడంతో పాటు రీసెంట్గా రిలీజ్ అయిన న్యూ సైన్స్ స్కూల్స్లో మరలా 2 నేతాజీ సైనిక్ స్కూల్స్ అని, ఇంకోటి శ్రీరామ సైనిక్ స్కూల్ అని 2 సైన్స్ స్కూల్స్ అక్కడ కేటాయించడం జరిగింది. కానీ మన తెలంగాణకు ఒక సైనిక్ స్కూల్ కూడా రాలేదు సార్. ఇది మన దురదృష్టం కిందనే. మరి మన తెలంగాణకి ఏమైంది అన్నది నాకేం అర్థమవుతలేదు సార్. అంటే పేరెంట్స్గా మాకేం అర్థమవుతలేదు. ఎన్టీఏ ఎగ్జామ్ రాసినటువంటి 20,000 మంది పిల్లల స్టూడెంట్స్ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చిన్నప్పుడే బీజాలు వేసినటువంటి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పిల్లల్లో నాటి మనము వాళ్ళని ఆర్మీ సైడ్ వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సైనిక పాఠశాలకు ప్రిపేర్ చేసి మేము ఎగ్జామ్ రాపించాం. అయినా కానీ పిల్లలు ఈ తెలంగాణ కోట అంటే లోకల్ కోట తీసివేయడం వల్ల చాలా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. వాళ్ళతో పాటు ఇక్కడ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయంపై పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా సైనిక పాఠశాలను ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 2025లో ఖచ్చితంగా ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఉన్నటువంటి 20,000 మంది పిల్లల భవిష్యత్తును కాపాడాలని పేరెంట్స్గా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక సొల్యూషన్ చూపిస్తారని ఈ పేరెంట్స్ తరఫున మేము అందరం ఆశిస్తున్నాం సార్. 2014లో మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా మనకు అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రశ్న అడిగిర్రు. ఆ ప్రశ్నల వల్ల మనకు సమాధానం కూడా వచ్చింది సార్. లెటరు హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంటే వరంగల్లో మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా జరిగింది, సైన్ చేసిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 20 సైన్స్ స్కూల్స్ ఏర్పడ్డా కానీ తెలంగాణలో మాత్రం ఒక్క సైనిక్ స్కూల్లో ఏర్పడకపోవడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ పైన చిత్తశుద్ధి లేకపోవడం వల్లనో ఏ విధంగా భవిష్యత్తులో పిల్లల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల యొక్క ఈ బాధను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవేదనను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల యొక్క ఆవేదనను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఒక సైనిక పాఠశాలను మన తెలంగాణలో ఎగ్జిస్టింగ్ చేయాలని, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పాఠశాలల ఆధారంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రభుత్వం, ఈవెన్ వేరే రాష్ట్రాలలో ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రభుత్వం కూడా ఎట్ ఏ టైం ఎటువంటి బిల్డింగ్ రెడీ చేసుకోలేదు సార్. కానీ ముందే ఉన్నటువంటి బిల్డింగ్లు ఎగ్జిస్టింగ్గా రెడీ చేసి వితిన్ 2-3 ఇయర్స్లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసుకున్నాయి సార్. ఆ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని మాకు ఇమీడియట్గా ఒక సైనిక పాఠశాలను ఏర్పాటు చేసి తెలంగాణ స్టూడెంట్స్ యొక్క బాధను అర్థం చేసుకుంటారని, వీళ్ళ యొక్క కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక భావి భారత పౌరులకు మంచి అవకాశం మీరు ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఈ సంవత్సరం కూడా నష్టపోకుండా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుందని ఆశతో మేము ఈ వీడియో చేసి మీకు మీ దాకా చేరే వరకు ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.